హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నర్సింహ. లడ్డు పోయిందని చెప్పేసి నార్మల్ చిన్న ఒక ప్రాంక్ యూట్యూబ్ ఛానల్ ఒక ప్రాంక్ పెట్టి చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. మన నరసింహజాన్ యూట్యూబ్ ఛానల్ ఒక ప్రాంక్ వీడియో అప్లోడ్ చేస్తాం. అందరు చూసి సపోర్ట్ చేయండి అంతే. పెద్ద ఎర్రిపప్పు అవుతాడు. చూద్దాం ఎట్లుంటాడు, ఎట్లా సీరియస్ అవుతాడు. మస్తు సీరియస్ అయితే ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు. చూద్దాం రియాక్షన్స్ ఎలా వస్తాయి చూడండి అండ్ ఎండ్ వరకు చూడండి అందరూ. లడ్డు లడ్డు దాపెడదాం. లడ్డు ఇంకా సార్ ఏం ఫీల్ ఉండదు మామ. ఇటు ఇక్కడ ముందుకు వచ్చి ఇంకా పెడదాం. వెనక ఎవరు లేరు కదా. అరే నన్ను తీరా మెల్ల పెట్టు. మళ్ళా పడిపోయిందంటే ఏం లేదు, మమ్మల్ని నిజంగా చంపుతారు. గేజ్ నరుకుతారు ఒరిజినల్ లడ్డు తీసలే, అయితే తీసలేదు. మెయిన్ లడ్డు అది పెద్ద లడ్డు 15 కిలోలు అది తీయం. ఇది ఓన్లీ ఫర్ ఫన్ షూట్ అంతే, అంతే. ఫన్ కోసమే. ఇది ఒకటి అన్ని గ్లాస్ అడ్డం పెట్టినాం. కానీ గ్లాస్ అడ్డం పెట్టినాం ఎవరు తెలియకుండా. సరేనా దండ ఇక్కడ సైడ్ అదే జీవించాలి. అదే జోక్ చేయరు అందరూ. సీరియస్ ఫోన్ చేస్తా. మేము ముందే ఒకసారి చేస్తా. ఫోన్ ఇచ్చేసి అన్నకే చేస్తున్నామయ్యా. అరే సీరియస్ అన్న ఫోన్ చేస్తుండే లేపాడు. లేపినా? హలో అన్నా, ఎక్కడున్నావు అన్నా? అన్నా మన లడ్డు పోయిందన్నా, భయమే. భయమైతే అందరికి లడ్డు పోయిందన్నా. ఎట్లా ఏమేమి ఇప్పుడు ఇందాక అన్నదానం కానీ వెళ్ళాము, వెనుక ఓలు కూడా పడింది. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఈ మెయిన్ లడ్డు ఉంది కానీ వెనుక ఇంకోటి ఉండే కదా పెద్ద లడ్డు, అది పోయింది. నడిపి లడ్డు. బా మీరు అసలైన కళాకారులు. మీరు నిజంగా మిమ్మల్ని మొక్కలు లైన్ అందరినీ అలా కావాలని చేయం కాదన్నా. నేను వస్తున్నాను. ఏన్నారు మీరు గణేష్ గణేష్ రెడ్డి గారు వస్తున్నాను. అన్న ఎవరు చెప్పకు, రా జల్దీ. ఉందా ఇంతనన్నా? అరే పక్కకి వెళ్ళి అన్నదానం అయితే పోతా, అందరు పోతారా? అన్నదానం అట్లా కాదన్న, పిలిచిరు, సడన్ గా పిలిచిరు. వాళ్ళు అప్పటి నుంచి వచ్చి అడుగుతారు ఏమైంది మీకోసం అంతమందికి వండించిన. ఎవడున్నాడు అసలు? బయట ఉండే మనోళ్ళు పిల్లలు ఉంటామన్నారు. సరే ఉండని చెప్పేసి ఉంటాను ఉన్నాను. ఎప్పుడు పోలేదు కదా. చూసేసరికి మీరు మిమ్మల్ని ఇప్పుడు అన్న వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? అన్న వాళ్ళు అదే భయం అవుతుంది. రేపు పొద్దున తెలియకుండా పెట్టేద్దామా? ఏడుతారు చెప్పిస్తావు, నాకు అర్థం కాదు. కాదురా మీకు శాత కదా అని పందుల్లాగా వండు నేర్చుకున్నారు మీరు. అవలాగాలు ఏం మంది అసలు దిమాగ్ లేవు ఒక్కొక్కరికి. ఇది ఎవడున్నాడు ఇరా? అదే మేము వెళ్ళినామన్నా అంటే మళ్ళీ ఏడున్నాం అంటే ఏంది? పిల్లలుండే ఫస్ట్ వాళ్ళే పిల్లల మీద ఏం నమ్మకం పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. మీరు అన్నా ఒర్రకన్నా నువ్వు ఏమో ప్రసాదం తిన్నారు కదా చేసినామన్నా. కాదురా ప్రసాదం తిన్నారుగా అంతే. ప్రసాదం అంటే ఏందన్నా? అన్నం తినొద్దా? అన్నం తినారా మనుషులు? అరే ముగ్గురు పోయి ఇద్దరు ఉంటే అయిపోతున్నాయి. ఎంతమంది తింటారన్నా? ముగ్గురు అంటే మేము ఏం సమాధానం చెప్తాను అన్న మేము కావాలని చేసినామా? ఇప్పుడు మీ మీద బాధ్యత ఏమంటున్నా అన్న, నేనైతే మేము చేయలేం. అన్నం తినొద్దంటే ఎప్పుడు దేవుని చూసుకుంటే కూర్చుంటాం మేము పని అని తెలిసిపెట్టి. ఇక్కడ ప్రసాదం పెట్టారు కదా మళ్ళీ అంతే. అరే ప్రసాదం ఏందన్నా? పులిహోరకి ఇంత పెట్టిరు. ఏం మాట్లాడతావు? 10 మంది ఉన్నారు. అయిపోతున్నాయి అందరు పోతారు ఎవరన్నా? అన్నా మేము ఫస్ట్ ఇద్దరు పోయినాం. బయట పొరలు లోపల ఉండే, బయట 2-3 అన్న వాళ్ళు ఉండే. పోయి వచ్చినాం. వచ్చేలోపు వెనక బొక్కుంది. వాళ్ళు ఏమంటారు అంటే వెనక నుంచి వచ్చినట్టు మాకు సంబంధం లేదు. లేదని వెళ్ళిపోయారు. అదే మీకు ఇక్కడ సైడ్ పడుతుంది బొక్క. మీరైతే 10 మంది ఉన్నారు దండుగా. ఏ తక్కువ చేసినామన్నా? ఇద్దరు కష్టపడితే ముగ్గురు దింకపోతారు పనికి దొంగలు. అట్లా కూడా
మీ ఇంటి ముందు వారదాడుతుంది ఎవరితో వచ్చారా మీరు పని ఉంటే రారా నా పని లేదు ఏడు పని ఉంటాయి? వారం మొత్తం దల్లాడుతూ వారం అయితే గుడిసే ఏనికే పడుతుంది మళ్ళా పన్నెండు రాను అడుకోవాలి మేము చేద్దాం అంటే మాకి ఫోటోలు పైసలు తీసుకుంటారు కదా పనులు పెట్టారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడు. అరే వినయ్ వచ్చిన టైం వచ్చింది ఏం చెప్పాలి ఇప్పుడు? పైసలు విసరంగా వేసుకొని తెచ్చేద్దాం. అన్నకు కూడా ఫోన్ చేసిన ఆయన వస్తున్నాడు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పు. మాకైతే సంబంధం అండి, మేము తిండిపోయినా ముచ్చలో ఇట్లా అయిపోయింది. మేము కావాలని దొంగలు పంపించినాం. ఏంది తీసుకపోండి పెట్టిపోవాలి కదరా. నా ఫస్ట్ పిల్లల్ని పెట్టిపోయినాం. 5-6 పిల్లలు ఉండే పిల్లలు ఉండే నమ్మకం అన్న అంత ఉర్రకన్నా లడ్డు చెప్పేది నువ్వు లడ్డు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు పోలేదు. ఇంకోటి అది పెట్టిన బాక్సులు ఉన్నాయి, బయట మనలు ఉన్నారు, లోపల పిల్లలు ఉన్నారు. వెనక బొక్క పడింది. నేను అదే చెప్తున్నా. నేను చెప్తున్నా నా కట్టురన్నా అంటే ఏ మనవాడు ముట్టుకునేది చేసేది. ఇద్దరు ఉండండి ఒకడు ఓండి అని ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా. పిల్లలందుకే పోయినా మన లేకపోతే పోకపోతుండే. ఇన్ని రోజుల నుంచి పోయినాం అన్న. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? అన్నలు వస్తే ఏదో ఒకటి చెప్పేసి రేపు పొద్దున్న తెచ్చి పెట్టేద్దాం ఎవరు తెలియకుండా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పైసలు ఉన్నాయి అందులో అకౌంట్ పై ఉంటే వేసేయండి. మంచిగా అరే దీనికి కూడా ఎందుకే పైసలు తెద్దాం. ఉన్నాయా గణేష్ పైసలు తీసుకొచ్చి చేద్దాం. ఉన్నదాన్ని ఓగొట్టిన తర్వాత అన్న కాలం చేయము అన్న అయిపోయింది. అన్న నువ్వు గట్టి వర్లకు అందరు తెలుసా? చెప్పు డప్పు కొట్టు మైక్ కట్టు. అరే బాక్స్ పెట్టుర్రా మైక్ కట్టి ఓవర్ యాక్షన్ పిల్లలు పెట్టిపోయిన వాళ్ళు ఉంటారేమో అనుకున్నాం. వాళ్ళకి ఏం తెలుసురా? వాళ్ళే మనకు అనిపిస్తే తింటారు ఇక్కడ. మీరు ఉండొచ్చు కదా సాయంత్రం టైంలో మీరు తిండి కోతారు పోరాలని. ఇది కావచ్చు కదా. నువ్వు ఇంటికాడ మంచి వాడుకొని వచ్చి పోయినాక ఎందుకు పోయింది అంటే మేము దొంగలు పంపించి తీసుకుపోయినా అని చెప్తాం. ఏంది నువ్వు గట్టి కొడుతున్నావు? డప్పు కొట్టన్నా ఊరంతా డప్పు కొట్టి చెప్పు ఇట్లా చేసిర్రా పనులు ఇట్లా చేసిర్రు లడ్డు పోయిందంట అని చెప్పు. కాలనీ దానిపోతే ఇజ్జత్ తీసి అట్లాంటాడు ఇంద్రుడు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు అన్న? వచ్చి గట్టి ఎందుకు కొడుతున్నావు అన్న? వెళ్ళి చెప్పు. మేము కాలం చేసినామా? అరే గణపతి వద్ద ఏమొద్దు చేసుకోండి మీరే చేసుకోండి. నేను చెప్తా మరి చేసుకోండి. ఇంత కష్టపడి ఇంత చేసి ఆయన ఒక్క పనుడని వచ్చి చేస్తున్నా బయట నుంచి. మీ గణపతి కూడా క్రేన్ లేపలే అన్న, మేము లేపినాము ఇంత పెద్ద గణపతి. చేసుకోండి ఇంత చేసినా కూడా మీకు నీయట్లేదు అన్న. మీరు చేసుకోండి మీరే చేసుకోండి. ప్రసాదం అంటే డబ్బా ఏముందన్న గిదా గింత డబ్బా తెచ్చిరు 100 మంది వచ్చిరు. అక్కడ పంచంగా సరిపోయింది. ప్రసాదం తిన్నారు అంట. తిను ఏం చేస్తారు అరే పూజ అయితే పండ్లు కూడా వదులరు. ఏం వదిలినా వదలరు. అది పండ్లు కదా. మేము అవి కూడా మేమే తింటున్నాం. అవి కూడా తింటారు మీరు. వైట్ బయట నుంచి వస్తారన్న, పక్క గల్లలు వస్తారు, అందరు వచ్చి తింటారు. ప్రాబ్లం కాదురా నాన్న రామారెడ్డి. ప్రాబ్లం అంటలే నేను 3 రోజుల నుంచి మనం ప్రసాదం తినుకొని ఉన్నాం ఇక్కడ. నాన్నలు వచ్చి మీ గురించి వండిపిస్తున్నాం దీక్షలు ఉన్నారని చెప్పారు. ఈ మనగాళ్ళు వీళ్ళు దూరాల మీద ఇచ్చిపెట్టిపోతే పెద్ద పంచాయతీ చేసి పెట్టిర్రు. చిన్నలాడు కనిపిస్తలేదు అది అన్న. మా మీద ఏకన్నా మనగాళ్ళు మనగాళ్ళు గినగాళ్ళు ఏందన్నా? నువ్వు డైరెక్ట్ మా మీద వేసినావు ఏంది నువ్వు? అది 5 కిలో కాదు 10 కిలోలు. అది 10 అది 5 వెనకాల చిన్నది 5 అనుకుంటా. నిజం చెప్తున్నా. అబద్ధం కాదు. అబద్ధం నా విషయం అబద్ధం ఏం కడతాను. నాకు ఫోన్ చేసి ఇప్పుడు నేను ఇంటికాడికి పోయినా. ఇంటికాడికి పోయినా ప్రసాదం తింటుర్రని వెళ్ళిపోయినా. నేను అంతలోపే అర్ధగంట కానీ తిరిగి కాలేదు. ఫోన్ చేసి ఆయన ఇట్లా పోయిందన్న అని చెప్పి పిలిచింది నాకు. రండి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంట. ఏం సమాధానం చెప్తారు చెప్పు. సరే లడ్డు కొనుక్కొద్దాం పారి. పైసలు ఇర్రా మంచి కొందా. ఇగో నా ఉందా నేను ఇస్తా. ఇక్కడ 9 రైట్ వెళ్ళకుండా తెచ్చి పెట్టా. ఆయనకు ఫోన్ చేసి స్వీట్ హౌస్ ఆయనకు ఫోన్ చేయి. కూరలు ఉంటారని చెప్పిపోయినా మేము. అర్థమైందా? ఆ కూరలు పోయిరు. ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? పెద్ద మనుషులు చెప్పు అన్న. లడ్డు అంత ఫస్ట్ కాక అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. కెమెరా అది తెలియకుండా ఇక మైక్ వీడియో కూడా రికార్డ్ చేసిన.
అది తెస్తారు చూడు, లడ్డు లడ్డు తెస్తారు చాలు. లైక్ ఆ విషయంలో ఫ్రాంక్ ఆడతా ఆడరా ఏరా, చేయొద్దా? ఎంజాయ్ అన్నా 15 సంవత్సరాలు లడ్డు పోయిందా? ఎట్లా పోగొడతాం అన్న? ఏవి మనుషులు కాదురా నాయన సాధించాం లాస్ట్ కి. వీడు అందుకే వీడియో ఎట్లా అనిపించింది మనిషి కాదున్నావురా నువ్వు. కొడుకులారా అన్నదానం పోయినప్పుడు ఇది ఒకటి సాయం అభ్యర్థి చచ్చిపోతారు.